నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. వినుకొండ నియోజకవర్గ యువకులు 3 మృతి. నియోజకవర్గంలోని అట్టహాసంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు. జయప్రదం చేయాలని కోరిన రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము. చిలకలూరిపేట జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వినుకొండకు అతివేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 3 అయ్యప్ప మాలధారులుగా పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న కారు ఆకస్మికంగా ఎడమ వైపు ఆగటంతో దాని వెనుక ఉన్న లోడ్ లారీ ఒక్కసారిగా ఆగింది. లారీ వెనుక వేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను అధికారులు విడుదల చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 యువకులలో 3 వినుకొండ నియోజకవర్గానికి చెందినవారు. వీరిలో ఒకరు ములకలూరు, మరొకరు శివాపురం, ఇంకొకరు వినుకొండ పట్టణం వాసులు. మిగిలిన 2 ప్రకాశం జిల్లా విఠలాపురం, పిడుగురాళ్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన 5 యువకులలో 4 అయ్యప్ప మాలలో ఉన్నట్లు తెలిసింది. వీరు 2 రోజుల్లో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. వీరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా గుర్తించారు. మృతులు రామిరెడ్డి, శ్రీకాంత్, మహేష్ బాబు, యశ్వంత్ వాసులుగా గుర్తించారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. Very good. చూడు నీ పేరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. లేడీస్ వరకు ఒక 15 మంది వచ్చారు. ఓహోహో, సరేమ్మా. పిల్లల జీవితాలు చక్కదిద్దండి. బ్రహ్మాండంగా లోకేష్ గారు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మీ మీద ఎంతో బాధ్యత పెట్టారు. మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కొంచెం పేరెంట్స్తో కూడా అప్పుడప్పుడు వాళ్ళ ప్రవర్తన గురించి అది కూడా పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడండి. వీక్లీ వన్స్ అట్లా నెలకోసారి పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళ సలహాలు, పిల్లల గురించి బిహేవియర్లో మార్పు గురించి ఇట్లా ఉన్నారు, ఇట్లా కొంచెం మార్పు కోసం ప్రయత్నం చేయమనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. బాయ్. ఓహో, ఈ రేఖ ఓకేరా. రోడ్ మెయిన్ రోడ్ లేదు కదా. పల్నాడు జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వినుకొండ ఏరియా సమావేశం స్థానిక 11వ వార్డు పాఠశాలలో వేముల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎల్వి రామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షాన ఎప్పుడు ఉద్యమాలు చేయడానికి ఎస్టీయు సిద్ధంగా ఉంటుందన్నారు.
బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొందలపాటి రాజేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మూగచింతలపాలెంలో స్కూల్ నందు క్రమశిక్షణ బాగుందని వివరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు డి ఝాన్సీరాణి, మేరీ, సువర్ణ తల్లిదండ్రులు పాల్గొన్నారు. పత్తి రైతుల సమస్యలు వెంటనే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10వ చేసిన సిసిఐ ఆఫీస్ వద్ద ధర్నాకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన గుంటూరు సిసిఐ ఆఫీసు వద్ద పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చలో గుంటూరుకు పిలుపునివ్వడం జరిగిందని పేర్కొన్నారు. మాచర్ల, గురజాల, పెదకురపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నస్రాపేట, వినుకొండ నియోజకవర్గాల నుండి పత్తి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జయప్రదం చేయండి. ఈ నెల 10వ తారీఖు గుంటూరు సిసిఐ ఆఫీస్ దగ్గర జరిగే పత్తి రైతుల ధర్నాను జయప్రదం చేయండి. ఈ నెల 10వ తేదీన సిసిఐ ఆఫీస్ దగ్గర జరిగే గుంటూరులో పత్తి రైతుల ధర్నాను చలో గుంటూరు. పత్తి రైతులారా చలో గుంటూరు. పత్తి రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. పత్తి రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న పత్తి రైతులందరినీ ఆదుకోవాలి. రాష్ట్రంలో ఉన్న పత్తి రైతులను వెంటనే కొనుగోలు చేయాలి. మద్దతు ధరకి కొనుగోలు చేయాలి. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ప్రియమైన రైతు సోదరులారా, అనేక ఇబ్బందులతో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు. సిసిఐ సెంటర్లో కొనుగోలు, మార్కెట్ రేట్లో కొనుగోలు చేయమని అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా పత్తి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. రైతుల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. పత్తి వేసిన రైతులు చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే లేడు. అయ్యా, మా గిట్టుబాటు ధర 12,000 రూపాయలు, మా గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పినప్పటికి కూడా ఏ ఒక్కడికి కూడా పాలకులకి చెవులకి రపట్ల, పత్తి రైతుల కళ్ళకి రపట్ల. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న అనేక పంటలు వేసిన రైతుల సమస్యలు కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా పిలుపునిచ్చింది. వినుకొండ మండలం చీగడీలపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది పాఠశాల దశలోనే పడుతుందని, వారి సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు ఎంతో కీలకమని ఉద్ఘాటించారు. ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డేకి రమ్మని ఆహ్వానిస్తూ పంపిన ఇన్విటేషను చాలా చక్కగా ఉంది. నేను ఇంత బాగుందంటే మా పిల్లలే తయారు చేశారండి అన్నాడు. అది మా కప్బోర్డ్లో పెట్టించుకున్నాం చాలా స్పెషల్గా. ఆ తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఇన్విటేషన్ తయారు చేసినటువంటి వాళ్ళు. అభినందనలు తెలియజేయండి. చాలా చక్కగా క్రియేటివిటీగా ఇన్విటేషన్ చాలా చక్కగా చేశారు. కంగ్రాచులేషన్స్. అలాగే రామ్మ హెచ్ఎం గారు రండి. ఏం పాత్ర వేసావు అక్కడ? ఎమ్మెల్యేని మినిస్టర్ని సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగేట. అభినందిస్తున్నా. చాలా యాక్టివ్గా చేయించారు. అభినందనలు. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం వారి భవన ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్పి డ్రైవర్ షేక్ ఖాసిం జ్ఞాపకార్థం ధర్మపత్ని అమీనాబి కుమారుడు, కోడలు కాళేశావలి, నాగూర్జాన్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం యొక్క కార్యక్రమాల గురించి వివరిస్తూ సంఘ సభ్యులు దాతలు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. శావలపురం మండలం కనుమల్లపూడి గ్రామంలో ప్రేమ విఫలమైందనే కారణంతో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి దూకుతానని హెచ్చరిస్తూ హంగామా సృష్టించాడు. తనకు చావే దిక్కంటూ టవర్స్ పై ఉండిపోయిన ఆ యువకుడిని కిందకు దిగమని స్థానికులు గ్రామస్తులు ఎంత కోరినా వినలేదు. దీంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.